హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి ఒక అంశాన్ని వెల్లడించడం జరిగింది. పాక్ గొప్పలన్నీ తప్పులే అని చెప్పి ఇక్కడ ఒక పత్రికా ప్రకటన చూద్దాం. మళ్ళీ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మాపై దాడి చేయడం తథ్యం అని పాకిస్తాన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. పుల్వామా దాడి అనంతరం భారత్ చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడులను పరిగణలోకి తీసుకుంటే ఈసారి కూడా ప్రధానంగా వైమానిక దాడులు చేసే అవకాశమే ఎక్కువని అంచనా. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సైతం భారత వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే ఇప్పుడు భారత్ వద్ద అత్యంత అధునూతనమైన రాఫెల్ విమానాలు ఉన్నాయి. వీటి ద్వారా అవును వాస్తవమే మన కేంద్ర ప్రభుత్వం రక్షణకు సంబంధించి చాలా నిధులను వెచ్చించి మన దేశ రక్షణ విషయంలో చాలా గొప్పగా నిర్ణయాలు తీసుకొని చాలా గొప్ప ఆయుధాలను చాలా గొప్ప వైమానిక దళాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇది మన మోదీ గారి యొక్క గొప్పతనం, మన భారత ప్రజల యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు మనం. అయితే వీటి ద్వారా మిటిఆర్ క్షిపణులను ప్రయోగించవచ్చు. వీటి రేంజ్ దాదాపు 150 కిలోమీటర్లు. ఈ దాడులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న పాకిస్తాన్ చైనీస్ PL-15 క్షిపణులను పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటుంది. ఈ చైనా నుంచి క్షిపణులను సమకూర్చుకుంటుంది పాకిస్తాన్ గత్యంతరం లేక. ఇంకా ఇప్పటికే దాదాపు 100 మిసైల్స్ దాకా కొన్నట్లు సమాచారం. మన భారత్తో యుద్ధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని గమనించిన పాకిస్తాన్ భయానికి గురయ్యి చైనా దగ్గరికి వెళ్ళి ఒక 100 మిసైల్స్ దాకా మన చైనీస్ PL-15 క్షిపణులను ఒక 100 మిసైల్స్ దాకా కొన్నట్లు సమాచారం ఉంది. ఇవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, అంటే విమానం నుంచి విమానాల పైకి ప్రయోగించే క్షిపణులు. వీటి రేంజ్ 200 నుంచి 300 కిలోమీటర్ల దాకా ఉంటుందని అంచనా. ఈ మిసైల్స్ను పాక్ వద్ద ఉన్న 2 విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. ఒకటి J-10C, ఇది కొంతవరకు రాఫెల్తో పోటీ పడగలిగిన విమానం. 2 చైనా పాకిస్తాన్ కలిసి తయారు చేసిన JF-17 జెట్లు. పాక్ వద్ద J-10C విమానాలు 20 నుంచి 25 దాకా ఉన్నట్లు సమాచారం. JF-17 యుద్ధ విమానాలు అయితే పెద్ద సంఖ్యలో ఉన్నాయి. PL-15 క్షిపణి డిప్లాయ్ చేసిన JF-17 యుద్ధ విమానంతో సహా పలు ఫైటర్ జెట్లతో కూడిన 3 నిమిషాల వీడియోను పాక్ వాయుసేన ఇటీవల విడుదల చేసింది. ఒకవేళ రాఫెల్తో భారత్ వైమానిక దాడులు చేస్తే మన విమానాలను పాకిస్తాన్ PL-15 క్షిపణులతో చాలా ముందుగానే కొట్టివేయవచ్చనే ప్రచారాన్ని పాకిస్తాన్ విస్తృతంగా చేస్తున్నారు. కానీ ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, యుద్ధ విమానాల రాడార్ డిటెక్షన్ రేంజ్ క్షిపణులు రేంజ్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన సరిపోదని, ఆ క్షిపణులను ప్రయోగించడానికి వాడే విమానాల్లోని రాడార్లు డిటెక్షన్ రేంజ్ కూడా ఎక్కువగా ఉండాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. J-10C విమానాల్లో ఆ రేంజ్ ఎక్కువే, కానీ JF-17 విమానాల్లో తక్కువగా ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఈ JF-17 విమానాల్లో కూడా బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అనే 3 రకాలు ఉంటాయి. వాటిలో బ్లాక్ 1, బ్లాక్ 2 అసలు ఈ క్షిపణులను ప్రయోగించలేవు. బ్లాక్ 3 రాడార్ డిటెక్షన్ రేంజ్ 140 నుంచి 150 కిలోమీటర్ల దాకా ఉంటుందని అంచనా. అంటే ప్రత్యర్థి విమానం అంత దగ్గరలోకి వస్తే తప్ప దాన్ని గుర్తించే మిసైల్ను ప్రయోగించలేవు. ఇక రెండో సమస్య, పాకిస్తాన్ కొంటున్న PL-15 క్షిపణులు ఒరిజినల్ చైనీస్ రకం కావు. అవి వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి చైనా ప్రత్యేకంగా తయారు చేసే ఎక్స్పోర్ట్ రకం క్షిపణులు. ఏవివి? ఈ మన యొక్క PL-15 అనే క్షిపణులు. ఒరిజినల్ చైనీస్ క్షిపణుల కన్నా వీటి రేంజ్ తక్కువ. ఈ 2 అంచనాలను పరిగణలోకి తీసుకుంటే JF-17 ద్వారా ప్రయోగించే PL-15 మిసైల్ వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని, అంతకు మించి ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో మన మిటిఆర్ క్షిపణులు నో ఎస్కేప్ జోన్ చాలా ఎక్కువ అని కూడా వారు గుర్తు చేస్తున్నారు. అంటే మిటిఆర్కు దొరికిన ప్రత్యర్థి విమానం తప్పించుకోవడం చాలా చాలా కష్టం. దీనికి తోడు మన వద్ద ఉన్న Su-30 MKల ద్వారా అస్త్ర 1, అస్త్ర 2
క్షిపణులు ప్రయోగించి పాకిస్తాన్ విమానాలను సులభంగా ఎదుర్కోవచ్చని గగనతల యుద్ధంలో భారత్దే పై చేయవుతుందని వారు స్పష్టం చేశారు. ఓకే, ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి ఈ విధంగా స్పష్టం చేసిర్రు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం అనేవి గెలుస్తాయి. మన భారతదేశానికి ఇతర దేశాలతో పోలిస్తే నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం అనేవి ఉన్నాయి. ఎస్పెషల్గా ఇప్పుడున్నటువంటి మన దేశం ప్రధాని నరేంద్ర మోదీ గారి విషయానికి వస్తే వారు పూర్తిగా నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. వారిని గెలిపించడం కొరకైనా సరే ఖచ్చితంగా మన ఈ యొక్క రాబోయే పాకిస్తాన్ ఇండియాకు ఒకవేళ యుద్ధం ఏర్పడితే కనుక 100కు 1,00,000% మన భారత్దే పై చేయి అవుతుంది అని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.